హలో ఫ్రెండ్స్, నేను మీ క్రిష్. మీకు ఎప్పుడైనా అనిపించిందా మన నిద్రలో ఉన్నప్పుడు చనిపోయే అవకాశాలు ఉన్నాయని? మనకు తెలిసిన ముసలి వాళ్ళు అండ్ అలాగే కొంతమంది నిద్రలోనే చనిపోయారని వింటూ ఉంటాం. వాళ్ళలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ స్లీప్ యాప్నియా వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇదే కాదు, మీకు నిద్రలో గాలి కోసం గాలిస్తున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? కొన్నిసార్లు రాత్రిపూట మనం ఎక్కువసేపు పడుకున్నా సరే ఉదయం లేచిన తర్వాత అబ్బా అప్పుడే లేవాలా, ఇంకా కాసేపు నిద్రపోతే బాగున్నాం అండ్ తల కూడా బాగా పట్టేసినట్లు ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ స్లీప్ యాప్నియా గుండె సమస్యలకు కూడా దారితీస్తుందని మీకు తెలుసా? ఇంకా ఆలస్యం చేయకుండా అసలు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటో తెలుసుకుందాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నిజంగా ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కాకపోయినా ఇంకొకరికి చాలా యూజ్ అవ్వచ్చు. చలో మరి ఇంకా మొదలు పెడదాం. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఒక స్లీప్ డిసార్డర్. మనం పడుకున్నప్పుడు తీసుకునే బ్రీతింగ్ అంటే ఊపిరి తీసుకోవడాన్ని ఆపుతుంది. సాధారణంగా మీరు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు గాలి మీ నోరు మరియు ముక్కు ద్వారా మరియు మీ గొంతు నుంచి వెళ్తుంది. ఈ గాలి అక్కడి నుంచి మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు మీ నోరు, నాలుక అండ్ గొంతులోని కండరాలు కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం సాధారణం. అంటే పైన కండరాలు కిందకి పడతాయి కానీ మీరు ఊపిరి తీసుకునే దారిని పూర్తిగా మూసివేయదు. మీకు స్లీప్ యాప్నియా ఉంటే మీ నోరు మరియు గొంతులో ఉన్న కండరాలు ఎక్కువ విశ్రాంతి తీసుకోవచ్చు. మీ నాలుక కండరాలు మీ నోటిపైన ఉన్న పార్ట్స్ మీద పడతాయి. ఎలా అంటే మీ గొంతును మూసివేసినట్లుగా అడ్డుగా పడిపోతుంది. ఇలా అవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళడం ఆగిపోతుంది. ఆక్సిజన్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల మీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అలా బ్రెయిన్ యాక్టివ్ అవడం వల్ల మీరు మేల్కొంటారు. మళ్ళీ నిద్రపోయే ముందు గాలి ప్రవాహాన్ని నార్మల్ చేస్తుంది. ఈ విధంగా రాత్రి చాలాసార్లు జరుగుతుంది. ఇది ప్రశాంతంగా ఉన్న నిద్రను చెడగొడుతుంది. అలా జరిగిందని కూడా కొన్నిసార్లు మనకు తెలియదు. మనం మధ్య మధ్యలో నిద్ర లేవడానికి మెయిన్ కారణం ఇదే. దీనికి ముఖ్య కారణాలు ఒబిసిటీ అంటే ఊబకాయం, వయసు పెరిగి లూజ్ అయిన కండరాల వల్ల, వెనుకకు ఉన్నట్లుగా ఉండే దవడలు అండ్ గొంతులో కండరాలు వాయడం. వీటినే మనం స్వోలెన్ టాన్సిల్స్ అని కూడా అంటారు. ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఒక లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. స్లీప్ యాప్నియా ఉన్నవారు ఎక్కువగా గురకలు పెడతారు. ఈ కండరాలు ఎక్కువగా మూసుకుపోవడం వల్ల మనం బయటకు వదిలే గాలి అడ్డుగా జారి ఉన్న నాలుక కండరాలకు తగులుతూ వెళ్ళడం వల్ల గురక వస్తుంది. ఊరికే రాత్రిపూట మధ్యలో మెలకువ రావడం వల్ల ఉదయం లేచినప్పుడు తలనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్కి సరిగా ఆక్సిజన్ అందక మీరు రోజు మొత్తం ఈ తలనొప్పితో ఉంటారు. డే టైంలో కూడా నిద్ర రావడం జరుగుతుంది. కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. మీరు చేసే పనులలో కూడా సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేరు. అయితే ఈ లక్షణాలు అప్పుడప్పుడు కాకుండా మరీ ఎక్కువగా ప్రతిరోజు ఉంటే మాత్రం చాలా డేంజర్. దీనివల్ల హై బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు అంటే గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం, గుండెపోటు రావడం అండ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కూడా అవకాశాలున్నాయి. ఇలాంటి లక్షణాలు మీకు తెలిసినప్పుడు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. అతను మీ ఫుడ్లో కొన్ని మార్పులు చేస్తారు. వెయిట్ వల్ల వస్తున్నట్లయితే బరువు తగ్గమని సూచనలు ఇస్తారు. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అలవాటు ఎక్కువగా ఉన్నా కూడా స్లీప్ యాప్నియా పెరగొచ్చు కాబట్టి అలాంటివి తగ్గించుకోవడం లేదా మానుకోవడం చేయండి. స్లీప్ యాప్నియా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మందులతో లేదా కొన్ని చిన్న యంత్రాలతో నయం చేస్తారు. మీరు కొంచెం ముందుగానే తెలివిగా ఈ ప్రాబ్లం ఉందని తెలుసుకొని జాగ్రత్త పడితే డాక్టర్ సూచనలతో కొన్ని హై ఎక్విప్డ్ మెషిన్స్తో కంట్రోల్ కూడా చేయవచ్చు. సో అంతే అండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రశాంతంగా పడుకోండి, హెల్దీ లైఫ్ జీవించండి. ఉంటాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.